కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ 154. మన కోపాన్ని సామాజిక ఆగ్రహంగా మార్చండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల చరిత్ర ఒక రకంగా చెప్పుకోవాలంటే విజయవాడ నుండే మొదలైంది. ఆ తర్వాతి కాలంలో కమ్యూనిస్టు నాయకుల వైఖరిని వ్యతిరేకిస్తూ స్వర్గీయ వంగవీటి మోహనరంగా చేసిన అనేక ఉద్యమాలు, ప్రజలను చైతన్యం చేయడంలో ఆయన పాత్ర మరువలేనివి. ఈ అఖండ ఉద్యమంలో బలైపోయిన కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలు ఆ తర్వాతి కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల్లో తిరిగి అగ్రవర్ణాలు విజయవాడను ఆక్రమించుకున్నాయి. ఆ వరవడిలో వచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విజయవాడ కేంద్రంగా ఒక పార్లమెంటు, 3 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన రాజకీయ ప్రాంతమే ప్రస్తుతం మన ముందున్న ఈ మహానగరం విజయవాడ. అలాంటి విజయవాడలో అత్యధిక జనాభా శాతం కలిగిన సామాజిక వర్గాల్లో ప్రధానమైన కాపు సామాజిక వర్గానికి రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించడం లేదు. 3 అసెంబ్లీ స్థానాలు, జిల్లా పరిషత్ లాంటి పదవులే కాక నామినేటెడ్ పదవుల్లో కూడా అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్క కాపు కార్పొరేషన్ పదవినే కాపులకు ఇవ్వక తప్పని పరిస్థితుల్లో తమకు తాబేదారు, కుల సంఘాలతో సంబంధం లేని వ్యక్తిని తీసుకువచ్చి చైర్మన్ గా నియమించారు. అంతే. విజయవాడ కేంద్రంగా వైఎస్ఆర్సీపీలో కాపులకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంతా కాదు, కావాలనే ఈ సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక వ్యూహం ప్రకారం కాపులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని మేధావులు, ఉద్యమకారులు, సంఘ నేతలు మనకి వ్యక్తిగతంగా వస్తున్న కోపాన్ని సామాజిక ఆగ్రహంగా మలచుకోండి. ఒక వ్యక్తి కోపం అతనికి నష్టాల్ని, కష్టాల్ని కొని తెచ్చిపెడితే, ఒక సమాజ ఆగ్రహం ఉద్యమానికి ఊపిరిలూది సామూహిక లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మనకి న్యాయం చేయలేని పార్టీలు మనకి అవసరమా? అందుకే ఆత్మ ప్రబోధం మేరకు మనకి న్యాయం చేసే పార్టీల వైపు అడుగులు వేయండి. అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు. Please subscribe our channel.